హలో ఎవ్రీవన్. సో ఈరోజైతే క్లీనింగ్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. చాలా రోజుల నుంచి చాలా డిజార్గనైజ్డ్గా ఉంటుంది నా డ్రెస్సింగ్ కార్నర్ అయితే. సో అందుకని చెప్పి ఈరోజు దీన్ని ఎలా అయినా సరే చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి అని చెప్పేసి దాన్ని పని స్టార్ట్ చేశాను అనమాట. సో ఇయర్ రింగ్స్ అన్నీ అయితే ఫస్ట్ ఇట్లాగా నీట్గా పెట్టేసుకున్నాను. అండ్ బై ద వే నేను ఇయర్ రింగ్స్ పిచ్చిదాన్ని అనమాట. ఎన్ని రకాల ఇయర్ రింగ్స్ ఉంటాయో నా దగ్గర. ఇప్పుడు నా దగ్గర ఉన్న బాక్సులు కూడా సరిపోవట్లేదు అనమాట ఇయర్ రింగ్స్కి. సో అన్ని ఇయర్ రింగ్స్ కలెక్ట్ చేస్తాను, చాలా ఇష్టం నాకు. సో చూస్తున్నారు కదా ఎంత డిజార్గనైజ్డ్గా ఉంచుకున్నాను. అసలు ఈ మధ్యన అయితే బద్ధకం బాగా పెరిగిపోయి అస్సలు సర్దట్లేదు. సో దీన్ని ఎలా అయినా సరే నీట్గా క్లీన్ చేసేయాలని ఈరోజు అయితే ఈ పనితో మొదలెట్టాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎల్లో కలర్ క్యూట్ బాక్స్ ఉంది కదా, ఇదైతే మా అబ్బాయి నాకు తన చేతులతో తను చేసి ఇచ్చాడనమాట. ఆరిగామి బాగా చేస్తాడు. సో అందులో ఎప్పుడూ ఏదో ఒకటి పెట్టుకుంటాను నేను. ఇందులో అయితే దండలు పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట. ఇది ఇచ్చి నాకు చాలా రోజులైంది, బట్ వాడి ప్రేమగా ఇచ్చాడని చెప్పి దాన్ని అక్కడే ఉంచుకుంటాను నేను. అండ్ ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను. అండ్ లోపలంతా కూడా పర్ఫ్యూమ్స్ అన్నీ ఒక చోట, స్కిన్ కేర్ ఒక చోట, హెయిర్ కేర్ ఒక చోట నీట్గా అరేంజ్ చేసుకున్నాను. ఇంట్లో వాళ్ళు మాత్రం ఇలా ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తావో చూస్తాంలే అసలు అంటున్నారు అనమాట. యా, అది కూడా నిజమే, ఎన్ని రోజులు ఇలా మెయింటైన్ చేస్తామో మనకే తెలీదు. అండ్ ఇంకా మేకప్ దగ్గరికి వచ్చేసరికి అయితే ఇవన్నీ కూడా నాకు నీట్గా అందుబాటులో ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా ఇలాగా ఓపెన్ బాక్స్లోనే వేసుకుంటున్నాను అనమాట. సో చకచకా తీసుకొని మేకప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి సో వీటన్నింటినీ ఇట్లాగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే ఇలా ఉందనమాట. చూస్తున్నారు కదా ఎంత నీట్గా చేసుకున్నాను. సో ఆల్రెడీ మీరు బాక్స్లో ఇయర్ రింగ్స్ చూసారు, మళ్ళీ అక్కడ హ్యాంగర్కి కూడా హ్యాంగ్ చేసి ఉన్నాయి. అన్ని ఇయర్ రింగ్స్ ఉంటాయి నా దగ్గర. ఇంకా ఇదంతా కంప్లీట్ అయ్యి లంచ్ అది చేసుకొని మళ్ళీ ఇంకా జిమ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. జిమ్కి వెళ్ళిపోయి అక్కడ నా తిప్పలేవో నేను పడ్డాను. సో ఇలా నాకు వీడియో తీసుకోవాలని ఎప్పటి నుంచో కోరిక, ఫైనల్లీ అదైతే నెరవేరింది ఈరోజు. అండ్ ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసేసరికి పన్నీర్ కర్రీ చేసుకున్నాను. మార్నింగ్ చేసిన క్యాబేజ్ కూర ఉంటే అది కూడా తిన్నాను అనమాట. 2 రోటీస్తో ముగించేసాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.